కోళ్ళకేదైనా గాయమైనప్పుడు కోడి యొక్క బాడీలో ఉండేటువంటి మాస్ట్ సెల్స్ ఇవి డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్‌లో ఒక రకం ఇవి. ఇవి గాయం చుట్టూ హిస్టమైన్స్ అనేటువంటి ఒక కెమికల్ రిలీజ్ చేస్తాయి. ఈ రిలీజ్ అయినటువంటి హిస్టమైన్స్ వల్ల బాడీకి ఉపయోగం ఉన్నప్పటికీ గూడా, కోడి యొక్క బాడీలో ఉండేటువంటి హిస్టమైన్ రిసెప్టర్స్‌తో ఈ హిస్టమైన్స్ అటాచ్ అవ్వటం వల్ల గాయం అనేది నొప్పి, దురద, వాపు ఇలాంటివి రావడానికి కారణమవుతది. సో, ఇటువంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు అక్కడ గాయం యొక్క సివియారిటీ, ఆ గాయం యొక్క నొప్పి తీవ్రత, ఆ గాయం అవ్వటానికి కారణం, అలాగే ఆ గాయం కండిషన్ జూసిన తర్వాత దానికి మనం కొన్ని మెడిసిన్స్ వాడతాం గదా! ఆ మెడిసిన్స్ అనేవి ఆ శరీరంలో హిస్టమైన్ రిసెప్టర్స్‌తో అటాచ్ అవ్వకుండా ఉండే విధంగా బ్లాక్ జేస్తాయి హిస్టమైన్ రిసెప్టర్స్‌ని. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ గాయం అనే దాని యొక్క తీవ్రత, వాపు, నొప్పి, దురద ఇలాంటివి తగ్గిపోతూ దాంతో పాటు గాయం తొందరగా మారిపోతది. సో, కాపోతే ఏందంటే మనం అక్కడ కండిషన్ జూసి మెడిసిన్స్ వేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ మనకు గాయమైనప్పుడు కోళ్ళకి. సో, ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ కోళ్ళకి కూడా ఏదైనా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.